కోటగోడలు స్తుతి కేకలకు, విశ్వాస కేకలకు కుప్పకూలిపోయాయి. ఎలాంటి ఆందోళన, భీతావహ పరిస్థితులు లేకుండా కూలిపోయిన ఆ ప్రాకారం మీదకి చక్కగా నడుచుకుంటూ ఎక్కిపోయారు ప్రజలు. పట్టణాన్ని పట్టుకున్నారు, వీర విజయమును సంపాదించి. స్తుతి ఆరాధన బాగా జరిగింది, పాటలు బాగా జరిగాయి, క్వైర్ బాగా వచ్చింది. ఏమిటి బాగా వచ్చింది? ఎవడు బాగుపడ్డాడు? ఒకరి జీవితంలో స్వస్థత రాకుండా అడ్డుకుంటున్న పాపపు గోడ కూలిందా? ఒక చోట సువార్త సేవ, వ్యవసాయం మనకు అడ్డు తగులుతున్న చీడ పీడ పోయిందా? యువ సమాజాన్ని పాడు చేస్తున్న వ్యసనముల గోడ కూలిపోయిందా? ఈ అడ్డుగోడను దాటి ప్రజలు దేవుని వద్దకు రాలేకపోతున్నారో అడ్డుగోడ కూలిందా? మంచిగా జరిగింది, మంచిగా జరిగింది. ఎవరికి మంచి జరిగింది? ఎవరికి మంచి జరగకపోయినా మంచిగా జరిగినట్టేనా? పాటలు పాడాలి, సంగీతాలు ఉండాలి, ఆత్మ సంబంధంగానే ఉండాలి. ఉవ్వెత్తున ఎగసపడే జ్వాలాముఖి స్థాయిలో ఆరాధన జరగాలి. స్తుతి కేకలలో శక్తిని నమ్ముతున్నాం, విశ్వాస ప్రకటనలో శక్తిని నమ్ముతున్నాం, అలాగే కోటలు కూలుతాని పరిపూర్ణంగా నమ్ముతున్నాం. అయితే ఎవడబడతాడితే కేకలెత్త కాదని కూడా అంతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. స్తుతిలో శక్తి ఉంది, స్తుతిలో శక్తి ఉందని పట్టుకొని నువ్వు ఎట్ట పడితే అట్ట బతికి కడుపులో భయం లేకుండా సమాజం తయారైంది ఈ పూట. అప్పుడు దాకా స్టేజ్ పక్కన ఫోన్లో పనికి మాటలు మాట్లాడి, చెడ్డ మాటలు మాట్లాడి, అక్రమ వ్యవహారాలు వేసి గబుకుని స్టేజ్ మైక్ పట్టుకొని హోలీ హోలీ అంటే నువ్వు ఎవడురా? మిమ్మల్ని బట్టి కదా నాన్న మన జన్మ దూషింపబడుతున్నారు, దేవుడు బాధపడి మాట గుర్తులేదా? రోమాపత్రికలో ఒక అక్రమ సంబంధంలో కొనసాగుతూ జారత్వం చేస్తూ వేదిక నుంచి పాడితే అయిపోయింది పండగ. నేనైనా ఎవడైనా ఎక్కువేం కాదు దేవుడికి. ఇప్పుడు మాట్లాడితే అరిసేత్తు గొప్ప ఏం కాదు, క్వాలిటీ ఉండాలిగా, క్యారెక్టర్ ఉండాలిగా, సాక్ష్యం కాపాడుకోవాలిగా. వారికి హరిత్య సుఖమే ఉంది. ఎవరి కోసమో చెప్పడం, నా కోసమైన ఇదే, ఎవరి కోసమైన ఇదే. కేకలు వేస్తే కోటలు కూలిపోయి అందరు కేకలు ఏంటంటే ఎందుకు గోల్తాయి కేకలైతే? పాటకైనా, ప్రార్థనకైనా, సేవకైనా క్యారెక్టర్ కీలకం, మారు మనసు కీలకం, నూతన సృష్టిగా మారితేనే కీలకం, యేసు రక్తంలో కడగబడితేనే, దేవుని ఎక్కడితో కాల్చబడితేనే. ఒకటి, 2, 3, 4, 5 అధ్యాయాలు వేసా. ఓ మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమని కలబడబడి జనం మీద. పాపిష్టి జనమా, దోష భరితమైన ప్రజలారా, చెరుపు చేయి పిల్లలారా, ఓ మీకు శ్రమ, పొద్దు గూగుల్ శ్రమే. ఆరోగ్యం వచ్చాక అగ్గిగలింది, ఇప్పుడు నాకు శ్రమ, నాకు శ్రమ అంటున్నాడు. సరైన దర్శనం కలిగేదా? కట్టే ఉంటాయి కేకలు. కళ్ళు తెరవబడితే దేవుని మహిమను చూస్తే అప్పుడు వామ్మో ఆడికి అనుకున్న నాకు కూడా శ్రమ, నేను కూడా తినగలేని చిన్న అపవిత్రత ఉంది. మాటలతో, పెదవులతో గబుక్కున ఉద్దేశపూర్వకం కాకుండా ఆ సమాజంలో నివసించిన కారణంగా వచ్చిన పొరపాటు మాటను బట్టి నాకు కూడా శ్రమ నేడుస్తుంటే, నువ్వు పాపంలో ఉంటే, ఉద్దేశపూర్వకంగా బతుకుతుంటే, ఎరిగి చెడిగిపోతే, ఆశలు చంపుకోలేక, జయించలేక మారిపోతే నువ్వు ఎట్లా?